తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా విశేష అభిమాని గణాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు సామాజిక కార్యక్రమాలను ముందుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మరో అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. 2006లో పద్మభూషణ్ అందుకున్న ఆయన్ను తాజాగా పౌర పురస్కారాల్లో రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ వరించింది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణాన్ని మనం ఒకసారి నెమరేసుకుంటున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడిగా నిలిచిన చిరంజీవి గారు 1999, 2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సన్మాన్ అవార్డు పొందారు. 1990లో అత్యధిక పారితోషికం కోటికి పైగా తీసుకున్న తొలి భారతీయ నటుడిగా, ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా పేరొందారు. 4 దశాబ్దాల ప్రస్థానంలో కోట్లాది అభిమానులతో పాటు 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022, పద్మభూషణ్ అవార్డు 2006 అందుకున్నారు. తాజాగా పద్మవిభూషణ్ చిరంజీవిగా మరో మెట్టు ఎక్కారు. ప్రస్తుతం విశ్వంబర నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కడంతో దేశ విదేశాల్లోని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. అయితే తాజాగా శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్, అరుదైన అవార్డుని సొంతం చేసుకున్నారు. ఆయన చేసిన అసాధారణ సేవలు ప్రశంసనీయం. ఇక అసాధారణ నటనతో దేశ విదేశాల్లో అభిమానులు ఏర్పరచుకున్నారు. ఆయన గొప్ప కెరటం. తెలుగు రాష్ట్రాలు గర్వించే సమయం ఇది అంటారట వెంకయ్యనాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.